ఇప్పుడు చాలామంది డౌట్ ఏంటంటే, చాలామంది క్వశ్చన్ కూడా ఏంటంటే, మా ఊర్లోనే మా వీధిలో పీఆర్పీ చేస్తున్నారు, అక్కడ పీఆర్పీ చేస్తున్నారు, ఇక్కడ పీఆర్పీ చేస్తున్నారు, మరి మేము అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చా? చేసుకోండి, ఎందుకు దగ్గర ఉంది కదా, మా ఇంటి పక్కనే ఉంది కదా, చాలా తక్కువ అంటే అక్కడ కూడాను అని పీఆర్పీ చేసుకోవాలని అనుకుంటున్నారు. ప్లస్ ఆల్సో అక్కడ ఆ డాక్టర్లు కూడాను వాళ్ళు అట్లా అడ్వర్టైజ్ చేసుకుంటారు. చేసుకోవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, కొన్ని పాయింట్లు చెప్తాను, అవి తప్పకుండా మీరు ఆ డాక్టర్ దగ్గర, ఆ హాస్పిటల్లో ఆ క్వాలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆ మెషినరీ ఉంటేనే మీరు అటువంటి చోట పీఆర్పీ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు సైన్స్ పెరుగుతుంది, ఆపరేషన్లు తగ్గిపోతున్నాయి, పీఆర్పీ పెరుగుతుంది, అందరికీ పీఆర్పీ మీద నమ్మకం ఉంది. ఈ 4 స్టేట్స్లో, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఈ 4 స్టేట్స్లో కూడాను ఇపియాన్ బ్రాంచెస్ ఉన్నాయి. 4 స్టేట్స్లో కూడాను మన వల్లనే ప్రతి ఒక్కరికి కూడా పీఆర్పీ ట్రీట్మెంట్ అనేది ఒకటి వచ్చింది 2017లో. అది దిగ్విజయంగా సాగుతుంది. ప్రజలందరూ కూడా ఎవరైతే తీసుకున్నారో చాలా బాగుంటున్నారని నమ్మి ఇప్పుడు ఆపరేషన్ల జోలికి వెళ్ళడం లేదు, చాలా మంచిది. కానీ ఈ పీఆర్పీ ట్రీట్మెంటు లేదా ప్లాస్మా థెరపీ లేదా గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ తీసుకునే ముందు జాగ్రత్తలు మీరే పాటించాలి. ఎందుకంటే మీరే పోయి మీ మోకాలు ట్రీట్మెంట్ తీసుకున్నారు కాబట్టి దానివల్ల వచ్చే పర్యవసానాలన్నిటికీ మీరే బాధ్యులు. అందుకని ఆ డాక్టర్ తప్పకుండా కొన్ని వేల కేసులు చేసిన డాక్టర్ అయి ఉండాలి. ఎందుకంటే ఎవరంటే అర్హత లేని వాళ్ళు చేస్తే మీకు ఎటువంటి కాంప్లికేషన్ లేని ఈ ప్లాస్మా థెరపీ లేదా పీఆర్పీ థెరపీ వల్ల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం. అందుకని నేను చెప్తున్నాను, తప్పకుండా మీరు ఫస్ట్ ఆ డాక్టరు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడైతేనే అక్కడ చేయించుకోండి. ఇంకొకటి, ఆ డాక్టరు తప్పకుండా ఆపరేషన్లు చెయ్యని డాక్టర్ అయి ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తారు అంటే, ఆపరేషన్స్ చేసే డాక్టర్లు వాళ్ళకి ఎప్పుడు ఆపరేషనే చేయాలని ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్నది అదే నేను పెయిన్ స్పెషలిస్ట్, నేను అనస్థీషియా డాక్టర్ని, తర్వాత పెయిన్ స్పెషాలిటీ చేశాను. మీకు ఎప్పుడు మేము ఆపరేషన్ ఎవరు పంపించాం, ఎందుకంటే మా మెంటాలిటీ అటువంటిది. అందుకని ఎవరైతే ఆపరేషన్స్ చెయ్యరో వాళ్ళ దగ్గరే చేయించుకోవాలి. ఆపరేషన్ చేసే డాక్టర్ దగ్గర ఆయన బాగానే చేస్తుండొచ్చు, కానీ వాళ్ళ మనసు ఎప్పుడు కూడాను ఆపరేషన్ చేయాలి. అందుకని నేను చేస్తానమ్మా పీఆర్పీ, పని చేయకపోతే మళ్ళీ ఆపరేషన్ చేస్తానంటారు. అటువంటి డాక్టర్ దగ్గర చేసుకోవద్దు, ఎందుకంటే వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఉండదు, నమ్మకం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎవరైతే అమ్మా ఆపరేషన్ అవసరం లేదు, మీకు ఆపరేషన్ ఇష్టం లేదు కాబట్టి ఈ పీఆర్పీ నేను చేస్తాను, 99% మీరు ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పే డాక్టర్ దగ్గరే చేసుకోండి. ఇంకొకటి, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చెయ్యకుండా పీఆర్పీ చేసే వాళ్ళ దగ్గర ఇది చేసుకోవద్దు. ఎందుకంటే అల్ట్రాసౌండ్ లేకుండా పీఆర్పీ చేయడం అంటే చీకట్లో బాణం వేసినట్టు, ఎక్కడ పోతుందో తెలియదు, రిజల్ట్ ఉండదు, అనవసరంగా మీరు మీ డబ్బులు వృధా చేసుకుంటారు. ఇంకొకటి చాలా ముఖ్యమైనది ఏంటంటే, ఎవరైతే ఈ స్కానింగ్ చేసి ఈ పీఆర్పీ ట్రీట్మెంట్ తీసుకుంటారో దాని తర్వాత ఎవరైతే ఈ స్కానింగ్ ద్వారా మిమ్మల్ని ఫాలో అప్ చేస్తారో, ఈరోజు గుజ్జు ఇంత తరిగింది, ఇది ఇంత పెరిగింది, ఇలాగ చేంజెస్ వచ్చాయి, ఇది ఇలా తగ్గింది, దీనివల్ల ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇది తగ్గిందని మీకు రెగ్యులర్ ఫాలో అప్ చేసే డాక్టర్ దగ్గరే మీరు ఈ ప్లాస్మా థెరపీ, పీఆర్పీ ఆర్ గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ చేసుకోవాలి. అంతేగాని ఎక్కడంటే అక్కడ చేసుకోవడం ద్వారా ఈ పీఆర్పీ ట్రీట్మెంట్కి అనవసరమైనటువంటి చెడు పేరు వస్తుంది. మీరు తప్పకుండా అది గమనించి మీరు పీఆర్పీని చేసుకునే ప్లేస్ని, ఆ డాక్టర్ని సెలెక్ట్ చేసుకోండి.